హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. నా పేరు సుభాష్ని. నేను ఈరోజు మురుకులు చేస్తున్నాను. దాని ప్రిపరేషన్ కోసం 2 కప్స్ బియ్యం పిండి, 1/2 కప్ పుట్నాలు, అంటే కేజీ బియ్యం పిండికి 1/2 కేజీ పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇప్పుడు పుట్నాలను గ్రైండ్ చేసి తీసుకుందాము పౌడర్ లాగా. 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ అజ్వాన్, వామ్ కూడా అంటారు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారపొడి, రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు కలర్ కోసం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ పిండిలో కలుపుకోవాలండి. పిండిలో వేస్తే ఏమవుతుందంటే మురుకులు గుల్లగా వస్తాయి, లోపల పైన క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, దీంట్లో కలుపుకుందాము. ఆయిల్ వేడిగా ఉంటుంది కదా, ఫస్ట్ స్పూన్తో కలుపుకొని ఆ తర్వాత చేతితో కలుపుకుందాం. ఇప్పుడు పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇలా ఉండాలి పిండి, అంత సాఫ్ట్ కాకుండా అంత గట్టిగా కాకుండా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాము. పోసాను కదా, ఇప్పుడు మురుకుల గిద్ద తీసుకొని దాంట్లో స్టార్ బిల్ల పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని ఇలా పొడవుగా చేసుకొని ఆ పిండిని దాంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దాని మీద మూత పెట్టేసి ఒక పేపర్ తీసుకొని దాని మీద సర్కిల్ లాగా ఒత్తుకోవాలి. డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే రౌండ్గా రావు. అలానే ఇంకా 2-3 చేసుకుందాము ఆయిల్ వేడెక్కే లోపల. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఒకటి చేయితోని ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఒక సైడ్ పూర్తిగా కాలినాక మళ్ళొక సైడ్ తిప్పి వేసుకోవాలి. అయిపోయినాయండి, రెడీ అయినాయి. ప్లేట్లకు తీసుకుందాం. అన్నీ అలానే ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు రెడీ అయినాయండి. చూడండి ఎలా వచ్చినాయి, ఎంత క్రిస్పీగా, లోపల గుల్లగా. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.